హాయ్ అందరికీ నమస్కారం. పాకిస్తాన్ క్రికెటర్ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. మొన్న అబ్రార్, నిన్న రవూఫ్, నేడు సల్మాన్ అఘా. సల్మాన్ అఘా అంటే కెప్టెన్. మొన్న అబ్రార్ ఏం చేశాడు? భారత క్రికెటర్ను అవుట్ చేసినప్పుడు విచిత్రమైన సంజ్ఞలు చేశాడు, వెళ్ళు 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 అన్నట్టుగా. సో అది కొంత వివాదాస్పదమైంది. ఆ తర్వాత రవూఫ్ ఏం చేశాడు? ఇట్లా మన యుద్ధ విమానాలను తామేదో కూల్చేశామని చెప్పే ఒక ప్రయత్నం చేసి భారత విమానాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇలా వెళుతూ ఇట్లా పడిపోయిందని చెప్పేసి అతను ప్రేక్షకులను ఉద్దేశించి అన్న మాటలు కూడా కాస్త వివాదాస్పదమై దీని మీద ఐసీసీ కూడా స్పందించింది. ఐసీసీ దీని మీద చర్యలకు ఉపక్రమించింది, అతనికి జరిమానా కూడా విధించింది. అయితే ఆ జరిమానాను నేనే కడతానని చెప్పేసి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో మోసిన్ నఖ్వీ, అతను తన మీద వేసుకొని రావటం అనేది కూడా వివాదాస్పదంగా మారింది. అందుకే భారత జట్టు అతని చేతుల మీదుగా ట్రోఫీని మేము స్వీకరించమని చెప్పేసి నిరాకరించి దీన్ని అవమానించే ఒక ప్రయత్నం చేసింది భారత జట్టు అని చెప్పాలి. ఏదేమైనా రవూఫ్ చేష్టలకు ప్రతిగా నిన్న ఫైనల్ మ్యాచ్లో రవూఫ్ వికెట్లను గిరాటేశాడు బుమ్రా. అప్పుడు కానీ భారత అభిమానులు శాంతించలేదని చెప్పాలి. అలాగే సల్మాన్ అఘా నిన్న చేసిన పని కూడా, అంటే ఆయన ట్రోఫీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, అంటే ట్రోఫీ ఎలాగో భారతదేశం తీసుకోలేదు, కానీ రన్నర్ అప్ చెక్కు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ చెక్కుని ఇలా తీసుకొని దాన్ని ఇట్లా గిరాటేశాడు. దీని మీద కూడా క్రీడాభిమానులు దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే రవూఫ్ విషయంలో మాత్రం ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు రవూఫ్. కేవలం భారత అభిమానులను ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యల ఫలితం కాదు, కానీ మొత్తం మీద రవూఫ్ భారతదేశానికి ఒక రన్ మిషన్ లా తయారయ్యాడు. వాళ్ళకి అపారంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. అతను అసలు రెడ్ బాల్ క్రికెట్ ఆడలేడు, అతను అసలు క్రికెట్ అన్ఫిట్ అని చెప్పి వసీం అక్రము, వఖార్ యూనస్ ఇలాంటి క్రికెటర్లు, మాజీ క్రికెటర్లందరూ కూడా అతని మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఇంటా బయట అతను తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అతని ప్రవర్తన, అతని క్యారెక్టర్ కూడా దీనికి ఒక కారణం అని కూడా మనం చెప్పొచ్చు. ఏదేమైనా సరైన బుద్ధి అయితే రవూఫ్తో పాటు పాకిస్తాన్కి జరిగిందని అందరూ అనుకుంటున్నారు.